నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ద్రాక్షారామం, సింహాచలం, నంద్యాల ఆలయ ఘటనలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించామని తెలిపారు. ఆలయ పరిరక్షణ, భక్తుల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆనం స్పష్టం చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆనం వెల్లడించారు. హిందూ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి తప్పిదాలను సరిచేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, వారి సూచనలు దేవాదాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తూ అందుకు కారకులైనటువంటి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. నిన్న మీ అందరికీ తెలుసు, జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి కోనసీమ జిల్లాలో ద్రాక్షారామం భీమేశ్వర ఆలయం పరిసర ప్రాంతాల్లో ఒక శివలింగాన్ని విరూపణ చేసినటువంటి పరిస్థితి, దానికి మరి కొన్ని ఇబ్బందులు కలిగించిన పరిస్థితి మీడియాలో మనం గమనించాం. దాని తర్వాత ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థల్లో ఒకటిది దీని పాలన చూస్తూ ఉంటుంది. మిగతా విషయాలన్నీ కూడా పూజాది కైంకర్యాలను కానీ ఆగమ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర దేవాదాయ శాఖ చూస్తుంది. నిన్న జరిగినటువంటి సంఘటన ప్రధాన భీమేశ్వర ఆలయంలో, ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రాంగణానికి వెలుపల ఉన్నటువంటి ప్రక్కన ఒక కోనేరు, ఆ కోనేరు ప్రాంగణంలో కొన్ని శివలింగాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అనాదిగా ఉన్నటువంటి శివలింగాలు. అందులో ఒక శివలింగాన్ని బద్దలు కొట్టారని, అది ఆ విరూపణ చేయడంలో హిందువుల యొక్క సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి కాబట్టి దీన్ని వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఏఎస్ఐ వాళ్ళకు కూడా సూచించాం.